జూలై 30 దేవుని వాక్య ధ్యానం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుని మహాకృపలో మరొక నూతన దినము ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి నేను ప్రభువులో ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క చిత్తంలో మనకిచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయననే స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, మన జీవితాలలో చాలా వాటి కొరకు మనము నిరీక్షిస్తూ ఉంటాం. ఆ నిరీక్షణ ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని సైతం కదిలించేదిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిరీక్షణ అనేది మనలను దేవుని నుండి వెనక్కి వెళ్ళేలా కూడా అది చేసేటువంటి సందర్భం కనబడుతూ ఉంటుంది. అనగా నువ్వు దేని గురించి అయితే నిరీక్షిస్తావో ఆ నిరీక్షించబడినది మనకి ఆలస్యం అవుతున్న కొలది మన జీవితంలో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం కూడా ఉంది. అయితే వాక్యం చెప్తుంది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేసేనని ఎరిగి శ్రమల యందు మనం అతిశయపడినప్పుడు మనం ఏ నిరీక్షణతో అయితే ఉంటున్నామో అదే మనలను ఎప్పుడు సిగ్గుపరచదు. సిగ్గుపడేలాగైతే మన యొక్క చివరి అంతం అయితే ఉండదు. ఏ పనిలో అయితే మీరు నిరీక్షిస్తున్నారో ఆ పనికి విజయాన్ని సమకూర్చువాడు దేవుడే. ఎందుకంటే మన నిరీక్షణ వ్యక్తిగతమైనది కాదు, కానీ మనం చేసేటువంటి నిరీక్షణ అది కేవలము క్రీస్తులో ఉన్నప్పుడు దాని యందు గొప్ప జయాన్ని నువ్వు పొందుకుంటావు. అబ్రహాం జీవితంలో అదే జరిగింది. దానియేలు జీవితంలో, యోసేపు జీవితంలో, ఇంకా అనేక మంది భక్తుల జీవితాల్లో వారి నిరీక్షణ ఫలించడానికి కారణం క్రీస్తులో వారు నిరీక్షించారు. వ్యక్తిగతంగా మనం నిరీక్షించడం వలన దానికి ప్రయోజనం ఉండదు, కానీ క్రీస్తులో మనం నిరీక్షించడం ద్వారా, క్రీస్తుని కలిగి మనం నిరీక్షించడం ద్వారా ఆలస్యమైనప్పటికీ దానిలో మనం బలము కలిగి ముందుకు వెళ్ళడం ద్వారా ప్రభు గొప్ప దీవెన మనకిస్తాడు, మనల్ని సిగ్గుపరచడు. అట్టి కృప ఆశీర్వాదం ప్రభు మీకు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు వేటి కొరకైతే నిరీక్షిస్తున్నారో వాటి నెలను వారికి అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యములో జయము దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవెనతో నింపండి. మీ సహాయం బిడ్డలకు దయచేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమెన్.